నీ హృదయం విరిగిపోయిందా? అయితే విను, దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు సాయంత్రము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వారి దగ్గర నివసించుచున్నాను. యెషయా 57వ అధ్యాయము 15వ వచనము. దేవుడు ఎత్తైనవాడు, పరిశుద్ధుడు, ఆయన మహిమలో నివసించేవాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన పశ్చాత్తాప హృదయంలో కూడా నివసిస్తాడు. నువ్వు విరిగిపోయి ఉన్నావా? నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదా? గుర్తుంచుకో, నీ విరిగిన హృదయం దేవునికి దూరం కాదు, అదే ఆయనకు దగ్గర. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు, ఎందుకంటే దేవుడు విరిగిన హృదయాలను తిరిగి జీవింపచేస్తాడు. ప్రార్థన. ప్రభువా, విరిగిన నా హృదయాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాను. నన్ను తిరిగి జీవింపచేసి నీ ప్రేమలో నిలబెట్టు. ఆమేన్.